తీసుకువెళ్తామని చెప్పి అచ్యుతరావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్పై ప్లకార్డుతో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. డివిజన్లోని కనీస సదుపాయాలు, మంచినీటి సరఫరా, చెత్త తొలగింపు వంటి సాధారణ పనులు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డివిజన్లోని చెత్తనంతా తీసుకుని కార్పొరేషన్ కార్యాలయానికి తరలిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు డివిజన్లో కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మా ప్రాంతం నుండి ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇవాళ చూడండి, రెస్పాండ్ లేదు. నేను గతంలో మొన్న కూడా కమిషనర్ గారికి లెటర్ ఇచ్చేది, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టింది. ఇంకేం చేయమంటారు? నాకు ఒక నిర్మాణం కొరకు, ఇంకొక వ్యవస్థ ఏర్పాటు కొరకు ఫైట్ చేయాలి మేము కార్పొరేటర్. ఇది దిగజారుడుతాను. మా చెత్త సేకరణ కొరకు ఫైట్ చేయడం, ఊడ్పించండి అని చెప్పడానికి ఇది కార్పొరేటర్ సిగ్గుపడాల్సిన అవసరం. నేను సిగ్గుతో బాధపడుతూ చేస్తున్న అంశం. కార్పొరేటర్ ఏం చేయాలి? ఇంకా కొత్త సదుపాయాల మీద దృష్టి పెట్టాలి. మేము వాటి కొరకు ప్రయత్నం చేయాలి, వాటి కొరకు పోరాటం చేయాలి, వాటి కొరకు మేము ఎప్పటికప్పుడు సమాలోచన చేయాలి. కొత్త ఆలోచన లేదు, ఉన్న సదుపాయాలన్నీ ఏర్పాటు చేయండి అని రామచంద్ర ప్రభు అని బడ్జెట్ కేటాయించి ఎక్కడ పోతుందని ప్రజలకు కనీస సదుపాయాలు. పాపం బిల్ కలెక్టర్లు వచ్చినప్పుడు చెప్తాను ఒక్కొక్కరు వాళ్ళని, మాకంటే వాళ్ళకి ఎక్కువ మాకు ఇది లేదు అది లేదని మాకంటే ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు ఇది వర్షాకాలం అని మేము ముందస్తు రిప్రజెంటేషన్స్ చేసాం, అయినా చెల్లడం లేదు, స్పందిస్తలేరు. ఈ స్పందన లేకపోతే కంటిన్యూ నిరసనలు కొనసాగించాం, ఆగేది లేదు. డివిజన్లో చెత్త తీసుకొచ్చి ఆఫీస్ ముంగట వెళ్తాం, ఆఫీస్లో ఆ వాసనతో ఎట్లుంటో వీళ్ళు భరించాలి. కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగినాయి, నిర్మాణాలు ఏది సంపూర్ణంగా లేదు. ఎవరు కూడా ఏ అధికారి పట్టారు? మేము ప్రజలు మమ్మల్ని పైసలు అడిగితే మేము ఇక్కడ 100 సార్లు చెప్తాను. ప్రజలు గుర్తించలేని పరిస్థితులు ఉన్నాం. మా పరిస్థితి రీసెక్కు స్వర్గం అయిపోయింది. నా గర్కా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ